రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు డేటు జనవరి 21, 2026 సంవత్సరం. ఈరోజు మనం మార్కాపురం జిల్లా త్రిపురాంతక మండలం సోమేపల్లి గ్రామంలో ఉన్నాము. రైతు పేరు శ్రీనివాసరావు గారి పొలంలో ఉన్నాము. శ్రీనివాసరావు గారు వచ్చేటప్పటికి మ్యాక్స్ సీడ్స్కి చెందిన సాక్షి అనే విత్తనాన్ని ఒక 3 ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. ఈరోజు మనం ఈ ఫీల్డ్ చూడటానికి మనతో పాటు కొద్దిమంది రైతులను కూడా తీసుకొని వచ్చాము ఇక్కడికి. ఈ సాక్షి అనే విత్తనంలో ఉన్న ప్రత్యేకతలు ఎలా ఉన్నాయి, ఇది మొక్క దశ నుంచి దీన్ని తెగుళ్ళు ఎలా తట్టుకుంటుంది, కాయ సేజ ఎలా ఉంది అనేది కూడా మనం రైతు అనుభవం మీద రైతు మాటల్లో తెలుసుకుందాం. నమస్తే శ్రీనివాసరావు గారు, మీరు సాక్షి ఎంత పొలం నాటారు? ఈ విత్తనం 3 ఎకరాలు వేసాము. 3 ఎకరాలు నాటారు. ఏ నెలలో నాటారు ఇది మొక్క? మేము ఉత్తర కార్తెలో నాటామండి. అంటే ఉత్తర కార్తె అంటే ఆగస్టు 9వ నెలలో మొక్క నాటారు. ఇప్పుడు వేరే మన చుట్టుపక్కల పొలాల్లో కూడా చాలా రకాల మిరప, మొత్తం ఎటు చూసినా మిరపే కనపడుతుంది కదా. ఇప్పుడు ఈ రకంలో మీరు తెగుళ్ళు మొక్క నాటిన దశ నుంచి కూడా తెగుళ్ళను ఎట్లా తట్టుకుంది, ఇది దీంట్లో నల్లి పరిస్థితి ఎలా ఉందనేది మీకు అనుభవం? మాకు పెరుగుదల కానీ తెగుళ్ళు కానీ నల్లి కానీ ఇవన్నీ కుచ్చు కానీ అన్నిటికీ ఆపుకోగలుగుతుంది, తెగుళ్ళను బాగా తట్టుకోగలుగుతుంది. దీంట్లో ఏమన్నా వైరస్ తెగుళ్ళు ఏమన్నా ఎక్కడ నాశించినట్టుందా? మీరు చూడండి, గమనించండి. ఈ 3 ఎకరాల పొలంలో ఎక్కడా కూడా మీరు పొలం మొత్తం తిరిగినా కానీ ఎక్కడా కూడా దీంట్లో వైరస్ చెట్లు లేవు. నల్లిని బాగా సమర్థవంతంగా తట్టుకుంది సాక్షి అనే రకం. దీంట్లో ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే మొక్క కింద దశ నుంచే కాపు స్టార్ట్ అవుతుంది. మొక్క కింద దశ నుంచే పక్క కొమ్మలు వచ్చి కింద దశ నుంచే కాపు స్టార్ట్ అయ్యి పై వరకు కూడా చిక్కటి కాపు ఉంటుంది. యూనిఫామ్ సైజు మొక్క మొదటి దశలో మీకు ఏ సైజు అయితే కాయ పడ్డదో అదేవిధంగా పై కాపు పడే కాయ కూడా సైజు ఒకటే యూనిఫామ్ సైజు ఉంటుంది. మంచి రంగు, కాయ నిండా గింజలు ఉండటం వల్ల అధిక కాటా వచ్చి రైతుకు అధిక దిగుబడి వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సాక్షి అనే రకం. మీరు ఇప్పుడు గత సంవత్సరం కూడా ఈ సాక్షి విత్తనం నాటారు కదా, ఎంత దిగుబడి వచ్చింది? 40 వచ్చేదండి. పోయిన సంవత్సరం 35 నుంచి 40. మార్కెట్ లో కలర్ వాల్యూ ఇది నాది మా పోంగ నీరు ఫస్ట్ మా సోంపల్లిలో నాది హైయెస్ట్ రేట్ పడింది మార్కెట్ లో. సాక్షి అనే విత్తనం మంచి రేటు పట్టడం వల్ల మళ్ళీ మీరు ఈ సంవత్సరం 3 ఎకరాలు సాగు చేశారు. ఇప్పుడు ఈ విత్తనం మన సాక్షి అనే విత్తనం మన చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న రైతులందరికీ కూడా మేము ఇవ్వచ్చు. విత్తనాలు ఎవరైనా వేసుకోవచ్చు. ఈ విత్తనం ఎవరైనా రైతు సాగు చేసుకోవచ్చు. రైతు బెస్ట్ గా ఉంటాడు, బాగుంటది. ఈ విత్తనం సాగు చేయడం వల్ల బాగుంటది, మంచి దిగుబడులు వస్తాయి, మార్కెట్ లో మంచి రేటు పడిద్ది అనేది మీ ఉద్దేశం. ఓకే, రైతు సోదరులు అందరూ కూడా గమనించండి. ఈ 3 ఎకరాల పొలంలో ఎక్కడా కూడా వైరస్ చెట్లు లేవు, సమర్థవంతంగా నల్లిని తట్టుకుంది, మంచి చిక్కటి కాపు ఉంది, కాయ మంచి రంగుతో అధిక సైజుతో ఉంది, మంచి కాటా రావడం వల్ల రైతుకు ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్స్ సీడ్స్ వాళ్ళ సాక్షిని రైతు సోదరులందరూ కూడా సాగు చేసుకొని అధిక దిగుబడి సాధించవలసిందిగా కోరుతున్నాం.